ఆయన అంబిషన్ ఏంటంటే కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దే వర్ సచ్ సూపర్ పవర్స్. దే వర్ ఆల్మోస్ట్ లైక్ డెమిగాడ్ ఫర్ అస్. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమాని చూసాను. ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూసే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ